హై మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 200లో ఒక మంచి ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్ అయితే చూపించబోతున్నాను. సో అది చాలా మందికి యూజ్ అవుతుంది అనమాట. అంటే ఎవరైతే వంటిల్లు మెయింటైన్ చేస్తున్నారో కిచెన్లో ఉపయోగపడే గ్యాడ్జెట్ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఆ గ్యాడ్జెట్ ఏంటో చూసేద్దాం. ఇదనమాట గ్యాడ్జెట్. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. దీని కాస్ట్ వచ్చేసి 200 పడింది. అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఒకసారి దీని ఫీచర్స్ ఏంటనేది ఒకసారి చూద్దాము. యూఎస్బీ కేబుల్, ఇది వచ్చేసి టైప్ సి యూఎస్బీ కేబుల్, అలాగే ఇది గ్యాస్ లైటర్ అనమాట. సో ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ మనకి టైప్ సి యూఎస్బీ పోర్ట్ ఉంటుంది. ఇది ఛార్జింగ్ కేబుల్. ఇంకా దీని పక్కన పెడితే ఇక్కడ చూసారు కదా, సో ఇది ఆన్ ఆఫ్ అనమాట. సో మనం ఇది ఆన్ చేసుకోవాలంటే, అంటే దీన్ని యూజ్ చేయాలంటే ఇలా ఆన్ చేసినట్టయితే ఇక్కడ ఇండికేటర్స్ వస్తుంది అనమాట. అంటే ఛార్జింగ్ ఎంత ఉందనేది ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, అది ఓకేనా, అంటే కనిపిస్తుందా మీకు? పవర్ బటన్ ఉంటుంది కదా, సో దీని అయితే ఇలా ప్రెస్ చేసినట్లయితే ఇలా వస్తుంది అనమాట. సో దీంతో మనం క్యాండిల్స్ వెలిగించుకోవచ్చు, అలాగే గ్యాస్ స్టవ్లు కూడా వెలిగించుకోవచ్చు. సో ఇదైతే బాగుంది, చూడడానికి స్మార్ట్గా బాగుందన్న, నిజంగా బాగుంది. ఒకసారి దీంతో క్యాండిల్ వెలిగించొద్దాము. బాగుంది. సరే అది పేపర్ కూడా మనకి కాలుతుంది లేదు, చూద్దాం దీన్ని. మామూలుగా లేదు అసలు, సూపర్గా ఉంది. మనకి బర్త్డే టైంలో కూడా, అంటే మనకి బర్త్డేస్ కానీ లేకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా జస్ట్ మనకి ఏమంటారు క్యాంప్ ఫైర్ లాంటివి కానీ, లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీలో కొంచెం మనం ఇదైతే బాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఒకవేళ మ్యాచ్ బాక్స్ లేకపోయినా కానీ, లేకపోతే లైటర్ లేకపోయినా కానీ, సో ఇదైతే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. సో బాగుంది. ఇంకా కావాలంటే మనకి ఇది ఎటు కావాలంటే అటు బెండ్ అవుతుంది అనమాట. అంటే 360 డిగ్రీ రొటేటబుల్ అనమాట. సో ఎటైనా యూజ్ చేసుకోవచ్చు, అంటే ఎటైనా బెండ్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇది ఛార్జింగ్ అయితే ఒకసారి పెట్టి చూద్దాము, ఎలా వస్తుందో చూద్దాము. సో ఇలాగ ఛార్జింగ్ పెడితే మనకి లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఎంతవరకు వచ్చిందంటే మొత్తం ఓవరాల్గా 4 పాయింట్స్ ఉన్నాయి దీనికి. సో ఈ 4 పాయింట్స్ మనకి ఛార్జింగ్ ఫుల్ అవుతున్నట్టు అనమాట. అంటే ఇది లాక్ అన్లాక్ టైప్ అనమాట. సో దీన్ని లాక్లో ఉంటే మనకి ఇది ఆన్ అవుతుంది అనమాట. అంటే పిల్లలు ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం రాకుండా ఉండడానికి. సో ఇది ఆన్ చేసి బాగుంది. ఇది చూసినట్లయితే ఏఆర్సీ జనరేటర్ అనమాట. ఇది మనకి ఎక్కడ కూడా ఇవి టచ్ అయినట్టు, కాకపోతే జస్ట్ ప్రెస్ చేసినప్పుడు మాత్రం మనకి ఫైర్ అనేది జనరేట్ అవుతుంది ఇలా. సో ఇదనమాట. ఇదైతే ప్రతి ఒక్క కిచెన్లో ఉండాల్సిన ప్రోడక్ట్ ఇది. దీనికి సంబంధించినటువంటి లింక్, అంటే ఈ ప్రోడక్ట్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే. అంటే ఇది మనకి ఒక స్మార్ట్ లైటర్ లాగా యూజ్ అవుతుంది. బాగుంది ప్రోడక్ట్ క్వాలిటీ. అంటే ఇది కంప్లీట్గా మెటలో సంథింగ్, అంటే ఇది హ్యాంగింగ్ కూడా బాగుంది అబ్బా. చక్కగా మనం దీనికన్నా ఇంట్లో హ్యాంగ్ చేసుకోవచ్చు కిచెన్లో. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.